విజ్ఞాపన అంటే ఏంటి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా తండ్రి, ఇదిగో నీ ప్రజలు, తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ ప్రజలకు క్షేమాన్ని ఇవ్వండి, నీ ప్రజలకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి, నిన్ను కలిగిన వారిగా నీ మార్గములో తొట్టిల్లకుండా నడుచుకునే కృపను చూపించండి. అది ప్రతిరోజు కుమారుడైనటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తు మన కొరకు ఏం చేస్తాడని చెప్పండి? విజ్ఞాపన. అమ్మ చెప్తాను, ఒక మాట వింటారా? మీ బంధువులు ఎవరైనా మీ కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఏమా మీ బంధువుల కోసం ఆదివారం ఆరాధన కూడా వదిలిపెట్టి పోతాం కదా కదా ఆలోచించండి ఒకసారి. మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, మన సహవాసుల కోసం, లోకం కోసం, లోక సంబంధమైన పాపం కోసం